జీఎస్టీ 2.0 అమలుతో పండుగ షాపింగ్స్ నెక్స్ట్ లెవెల్లో సాగుతోంది. నిత్యావసరాలతో పాటు ఎలక్ట్రానిక్స్, కార్లు సహా పలు వస్తువులపై జీఎస్టీ భారం తగ్గడంతో కస్టమర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. జీఎస్టీ 2.0తో ఆర్థిక వ్యవస్థలో నూతన ఉత్తేజం నెలకొంది. ఇక ఓల్డ్ స్టాక్ పేరుతో నూతన జీఎస్టీ రేట్లను అమలు చేసేందుకు వ్యాపారులు నిరాకరించే అవకాశం లేదంటున్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ నిపుణుడు డాక్టర్ బచ్చు అనిల్ కుమార్తో బిజినెస్ ఎడిటర్ మురళి ఫేస్ టు ఫేస్. జిఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. దీంతో నిత్యావసరాలతో పాటు మనం రెగ్యులర్గా వాడే వస్తువులపై, ఉత్పత్తులపై పన్ను భారం తగ్గింది. దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. సార్ చెప్పండి, పన్ను భారాలు దేని మీద అధికంగా తగ్గింది? సామాన్య ప్రజలకి ఎంత రిలీఫ్ అనేది ఉంది? సో పన్ను భారాలు 1-2 కాకుండా ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందు 4 రకాల స్లాబ్లు ఉండేవి. 4 స్లాబ్లు నుంచి అంటే 5, 12, 18, 28 4 రకాలు ఉండేది. 4 రకాల నుంచి ఆల్రెడీ 2 రకాలకే కుదించారు, 2 స్లాబ్లకే కుదించారు, 5, 18 కూడా. అండ్ కుదించడం కూడా దాంతోపాటు చాలా ఎసెన్షియల్ వస్తువులు కానీ ఏవైతే మనం రోజువారీ వాడే వస్తువులు ఉన్నాయో వాటి మీద, మళ్ళీ కొన్ని లైఫ్ థ్రెటనింగ్ విషయాల మీద కానీ కంపల్సరీ వాటి మీద జిఎస్టీ కూడా తీసేయడం జరిగింది. మనం చూసుకుంటే ఫుడ్ అండ్ ఎసెన్షియల్స్ ఏవైతే ఎఫ్ఎంసీజీ అంటే రోజు వాడే సోపులే కానీ, మనం వాడే కొన్ని ఫుడ్ ఎసెన్షియల్స్ ఉన్నాయి, పన్నీర్ కానీ, పరాటాస్ కానీ, రోటీస్ కానీ, బ్రాండెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జీరోకి చేసేసారు. ఇంతకుముందు ఉన్న 5% ట్యాక్స్ని జీరో చేసేసారు. బటర్, గీ, బిస్కెట్స్, జ్యూసెస్ ఏవైతే ప్రతిరోజు అందరం వాడేవి వాటి మీద కూడా ఇంతకుముందు 12 నుంచి ఇప్పుడు 5% తీసుకొచ్చారు. అండ్ మేజర్గా ఏంటంటే హౌస్ హోల్డ్ ఏవైతే ఉన్నాయో మన వైట్ గుడ్స్ అంటాం, ఫ్రిడ్జ్లు కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇవన్నిటిని కూడా 28% ఉండే, కొన్ని 18% ఉండే, 28 నుంచి 18 తీసుకొచ్చారు, 18 నుంచి ఉన్నవి 5 తీసుకొచ్చారు. సో ఇలా ఏంటంటే ఇవి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్సే అనుకోండి. దాంతోపాటు వన్ ఆఫ్ ద మేజర్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండివిజువల్గా ఎవరైతే ప్రతి ఒక్కరికి కావాలో దానిపైన ఏంటంటే ఇప్పుడు 18% ఉంది, దాన్ని టోటల్గా జీరోకి తీసుకొచ్చారు. అది వన్ ఆఫ్ ద మేజర్ అంటే బెనిఫిట్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ కాలంలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ బెటర్ అయింది. సో ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అండ్ పెద్దవాళ్ళకు ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. అందులో 18% చేంజ్ అనేది చాలా పెద్ద చేంజ్. దెన్ అందరూ వాడే ఈ దసరా దీపావళిలో అందరూ కొనుక్కునే కార్లు, బైక్స్ ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఇంతకుముందు 28% ఉన్న జిఎస్టీని ఇప్పుడు 18 చేశారు. అంటే స్ట్రేట్ అవే ఒక 10% జిఎస్టీ తగ్గడం వల్ల కొన్ని చిన్న కార్లు, ఎస్పెషల్లీ మారుతి కార్లు ఉన్నాయి, మినిమం టు మినిమం 55 నుంచి 60 వేలు తక్కువ చిన్న కారు కూడా ఇప్పుడు ప్రైస్ చేంజ్ వచ్చింది. అండ్ కొంచెం పెద్ద కార్లు, బ్రెజా లాంటి కార్లు అయితే 1,50,000, 1,80,000 వరకు కూడా ప్రీ జిఎస్టీ, ఇప్పుడు పోస్ట్ జిఎస్టీ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యింది. దీంతో పాటు మనం రోజువారీ వాడే బటర్ లాంటివి వస్తువులు కానివ్వండి, మిగిలిన వస్తువులకు కూడా మనం బిస్కెట్స్, మన ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే బాస్కెట్స్ అంటాం, ఆ బాస్కెట్ అన్నీ కూడా 18 నుంచి 5కి తీసుకురావడం వల్ల ఓన్లీ తగ్గడం అనేది ఓన్లీ పేరుకు తగ్గడమే కాదు, యాక్చువల్గా మన పాకెట్లో సేవింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం చూసుకుంటే హోటల్స్, ట్రావెల్లో కూడా ఇంతకుముందు 18% ఉన్న దగ్గర ఇప్పుడు 5% చేశారు, 5,000 కన్నా కింద రూమ్ ఉంటే. అట్లాగే ట్రాన్స్పోర్ట్ అండ్ వెహికల్స్ ఏవైతే అన్ని ఇండస్ట్రీస్ వాడతారో అక్కడ కూడా 28 నుంచి అన్ని 18 తీసుకొచ్చేశారు. మళ్ళీ ఇంకొక మంచి అంశం ఏంటంటే ఈ జిఎస్టీ 2.0లో ఏవైతే మన హెల్త్కి మంచివి కావో, ఏవైతే లగ్జరీ గూడ్సో వాటిని కొత్తగా ఒక స్లాబ్ క్రియేట్ చేసి 40% స్లాబ్, దాన్ని కూడా ఏంటి ఒక సిన్ ట్యాక్స్ అని, అంటే పాపం ట్యాక్స్ అన్నట్టు, అంటే మంచివి కాని వాటి కోసం ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తూ సిగరెట్సే కానివ్వండి, షుగరీ డ్రింక్సే కానివ్వండి, లగ్జరీ ఐటమ్స్ కానివ్వండి, వాటిని అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం వల్ల సో మంచి ఆరోగ్యానికి మంచివి కానివి అన్నీ కూడా లగ్జరీ ఐటమ్స్ కన్జంప్షన్ తగ్గించడానికి, మళ్ళీ అట్ ద సేమ్ టైం వాటి మీద ట్యాక్స్ పెంచడం అనేది ఒక రకంగా మంచి పెద్ద చేంజ్. సో హెల్దీ ఐటమ్స్ని తక్కువ చేయడం, అన్హెల్దీ పెంచడము. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే పిల్లల చదువుల కోసం స్టేషనరీ మీద ఇంతకుముందు 12% ఉండింది, దాన్ని 5% ఆర్ 0% చేశారు. మోస్ట్ ఆఫ్ ద స్టేషనరీ, ఎరేజర్స్ నుంచి, బుక్స్ నుంచి. సో ఇదేంటంటే అందరికీ విద్య అనేది అందాలనే విషయంలో. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, వైద్యంలో చూసుకుంటే రోజువారీ హాస్పిటల్స్ వాడే డయాగ్నోస్టిక్స్ మెటీరియల్స్ కానివ్వండి, కన్జ్యూమబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు 18%, కొన్ని 12% ఉండే, వాటివన్నిటిని కూడా 5 and 0 తీసుకొచ్చారు.
చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే హాస్పిటలైజేషను అండ్ ఇప్పుడు డయాగ్నోస్టిక్స్ అనేది ఇంతకుముందు ఆప్షనల్ ఉండేది. ఇప్పుడు అందరూ కూడా పరీక్షలు, మెడికల్ పరీక్షలు అనేది కంపల్సరీ అయిపోయింది ప్రతి నెల. దానివల్ల ఇప్పుడు GST తగ్గడం వల్ల కాస్ట్ పక్కా తగ్గుతుంది. GST 2.0తో సామాన్యుడికి బిగ్ రిలీఫ్తో పాటు దేశ ఎకానమీకి కూడా భారీ ఊతమిస్తుందని అనిల్ కుమార్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో మురళి, HMTV, హైదరాబాద్.